అందరికీ నమస్కారం. ఒంగోలు నగరానికి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు రానున్నట్లు సమాచారం. రేపు ఓజీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా నటించినటువంటి ఓజీ సినిమాను ఒంగోలులో ఉన్నటువంటి కార్యకర్తలతోటి, జనసేన పార్టీ నాయకులతోటి, అదేవిధంగా మరి బాలినేని తనయుడు ప్రణీత్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వారిరువురు కూడా ఒంగోలు నగరానికి రానున్నట్లు సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా ఒంగోలు నగరంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరితో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో కూడా పలు అంశాలు చర్చించనున్నట్లు తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆయన నిన్న తాడేపల్లిలోనే పవన్ కళ్యాణ్ గారిని కలవటం జరిగింది. అక్కడ పవన్ కళ్యాణ్ గారితో బాలినేని శ్రీనివాసరెడ్డి దాదాపుగా సుదీర్ఘ కాలం తర్వాత చాలాసేపు కూడా వారి ఇరువురు మాట్లాడుకోవటం జరిగింది. ఒంగోలు రాజకీయాలు, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ స్థితిగతులు, రాబోయే రోజుల్లో కొత్త జిల్లా అధ్యక్ష నియామకం, అదేవిధంగా పార్టీ పునర్నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ పార్టీలోనే వివిధ అనుబంధ సంఘాలలో మళ్ళీ కొత్త వ్యక్తులకు అప్పచెప్పే బాధ్యతలు, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జీలు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, దానితో పాటు ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రకాశం జిల్లా అధ్యక్ష పదవి కూడా దానికి సంబంధించి జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో బాలినేనికి అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తులతో కూడా ఆయన మాట్లాడనున్నట్టు సమాచారం తెలుస్తూ ఉంది. అదేవిధంగా బాలినేనితో గతంలో వైసీపీలో నడిచినటువంటి ఓల్డ్ ఫ్యాన్స్ వారందరితో కూడా ఆయన ఏకాంతంగా మాట్లాడనున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే కొంతమంది ఒంగోలు వైసీపీ నాయకులందరూ కూడా బాలినేనితో టచ్లోకి వెళ్తున్నారని సమాచారం. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఒంగోలులో వైసీపీలో గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డితో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు బయటికి రాని పరిస్థితి, అలాగని జనసేన పార్టీకి కూడా వెళ్ళలేని పరిస్థితి, బాలినేని అంటే అభిమానం ఉన్నప్పటికీ కూడా జనసేన పార్టీలో చేరిన పరిస్థితి. వారందరినీ వచ్చే నెలలో బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చే నెల 4వ తేదీ పవన్ కళ్యాణ్ గారు రానున్న నేపథ్యంలో ఆ శుభదినాన వీరందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని ఆ టాక్ అయితే ఒంగోలు నగరంలో వినిపిస్తూ ఉంది. ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో కూడా మాట్లాడినట్టు సమాచారం తెలుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి బాలినేని వర్గంగా చెప్పుకునేటువంటి వారందరినీ కూడా జనసేన పార్టీలో చేర్చేందుకు బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు ప్రణీత్ రెడ్డి చురుగ్గా కూడా ఆ కార్యక్రమాల్లో బిజీ అవుతున్నారని మనం తెలియజేసుకున్నాం. అదేవిధంగా జనసేన పార్టీలో ఉన్నటువంటి మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి పర్యటన వచ్చే నెలల్లో జరిగే పర్యటనకు సంబంధించి ఆ పర్యటన సక్సెస్ చేసే విధంగా కూడా మరి ఇప్పటికే వారితో కూడా టచ్లోకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒంగోలు నగరంలో రేపు మరి ఓజీ సినిమాకు సంబంధించి 2 సినిమా హాల్లో కూడా ఆ సినిమా ప్రదర్శన చేసే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఒక హాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, మరొక హాల్లో బాలినేని ప్రణీత్ రెడ్డి వారు క్యాడరు, జనసేన పార్టీ నాయకులు, అభిమానులు, బాలినేని ఫ్యాన్స్ తో కలిసి మరి ఆ సినిమాను వీక్షించనున్నట్లు తెలుస్తూ ఉంది. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ భారీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు నగరానికి వస్తున్నారంటే జనసేన పార్టీ, అదేవిధంగా గతంలో బాలినేనితో నడిచినటువంటి వైసీపీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా కొంత జోష్లోకి వచ్చారని మనం తెలియజేసుకోవచ్చు.